చివరిగా ఒకటి చెప్పండి, రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు అయితేనే సీనియర్ పొలిటీషియన్, సీనియర్ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రిగా 2 సార్లు చేశారు, దేశ విదేశాలు తిరిగారు, ఆయన అయితేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది అని నమ్మి ప్రజలు పట్టం కట్టారు. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ చతురత ముందర జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారా? 2019లో ఆయన సీఎం అవుతారని మీరు ఆకాంక్షిస్తున్నారా? ఇప్పుడు 2014 తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీరు అడుగుతున్నది 2019 ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు గడిచినాయి, ఇంకా 2 సంవత్సరాలు గడవాలా. ఈ 2 సంవత్సరాల లోపల మొత్తం ప్రజలు కూడా అభివృద్ధిని బేరీ చేస్తున్నారు. అభివృద్ధి అనేది ఎంత శాతం జరుగుతున్నది ప్రతి ఒక్కరికి ఈరోజు కళ్ళకు కొట్టినట్టు కనపడుతున్నది. ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి పంచాయతీరాజ్ రోడ్లు ఒకటి కూడా డెవలప్మెంట్ చేసిన విషయాలు లేదు. 2014 ముందు పంచాయతీరాజ్ రోడ్లు 2000 అయినాయి తప్ప ఇప్పటి వరకు 2000 కాలేదు. ఇటువంటి పరిస్థితులలో ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మేము ఆయన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కార్యక్రమంలో జన చైతన్య యాత్రలు గ్రామ గ్రామానికి పోయినాం, జన్మభూములకు పోయాం. ప్రతి ఊర్లో మా ఊరికి మీరు ఎట్లొచ్చారని అడుగుతున్నారు. అంటే ఏంటి అంటే మీరు ఈ రోడ్లో వచ్చినారు కదా, ఈ రోడ్లో మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా వచ్చారని అడిగే పరిస్థితి అనమాట. అంటే కొన్ని సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి అదంతా కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఒక నమ్మకాన్ని మీరు అన్నారు కదా, ఆ నమ్మకంతో ఇచ్చారు. అన్ని ఇచ్చిందంటూ రైతు రుణమాఫీ కూడా తీసుకోండి. మీరు రైతు రుణమాఫీ ఈరోజు 24,000 కోట్ల రూపాయల్లో 11,000 కోట్ల రూపాయలు కట్టారు, ఇంకా 13,000 కోట్లు. రైతు ఈరోజు అక్కడ వడ్డీ కిందనే సగ డబ్బు వెళ్ళిపోయింది. అంటే నీకు ఇచ్చిన రుణమాఫీ 1,50,000 ఇస్తే దగ్గర 70-80 వేల రూపాయలు వడ్డీల కిందనే రైతులకు కట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు క్లియర్గా అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. డ్వాక్రా మహిళలకు 10,000 కోట్లు, అది కూడా 3,000 2 సార్లు ఇచ్చారు, ఇంకా 4,000 కోట్లు ఇవ్వాలి. అక్కడ బ్యాంకుల్లో వచ్చి మీరు చూస్తున్నారు, మీరే మీడియా వల్లే, ఎలక్ట్రానిక్ మీడియా వల్లే మీరు ఫోకస్ చేస్తున్నారు. ఈరోజు బ్యాంకర్స్ వచ్చేసి ఈరోజు వాళ్ళ ఇళ్ళకి తారాలు వేసిపోతున్నారు. వాళ్ళకి 3,000 పడ్డం లేదని చెప్పేసి 3,000 పడ్డంగా 4,000కి మీరు ఎవరు కట్టాలని, వీళ్ళు మాఫీ అయింది కదా అని మన వాళ్ళు కూడా ప్రజలు కూడా ఏం చేశారు, వడ్డీ కట్టుకోలేకపోయారు, మాఫీ అయిపోయింది కదా అని. ఆ గ్యాప్కు వడ్డీకి పెరిగిపోయి ఈరోజు అదంతా కూడా బర్డన్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా అవే రేపొద్దున కూడా తప్పకుండా అన్నీ కూడా ఆయనకు మైనస్ అవుతున్నాయి, అవన్నీ కూడా మైనస్ కాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే చంద్రబాబు నాయుడును మరిపించగలని భావిస్తున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను అంటే వాస్తవం కూడా ఇప్పుడు మనం ఏంటంటే ఈరోజు ఆ రోజు ఆయన చేసిన ఏదైతే ప్రామిసెస్ అయితే ఉన్నాయో మేనిఫెస్టోలో పెట్టాడో, ఆ ప్రామిసెస్ నిరుద్యోగ భృతి అయితేనేమి, మీకు రుణమాఫీ అయితేనేమి, రైతు రుణమాఫీ అయితే, డ్వాక్రా రుణమాఫీ, ఇవన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సీఎం అయ్యేవాడేమో. ఆయన చెప్పలేదంటే ఆయన విజన్లో ఆయనకి ఇచ్చిన అడ్వైజర్స్, ఆయనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్లో ఆయన మనం చేయలేమని చెప్పాడు. ఆయన చేయలేమని చెప్పినందుకే ఆయన ఓడిపోయాడు. ఈసారి ఖచ్చితంగా సీఎం అవుతాడని మీరు భావిస్తున్నారా? భావిస్తున్నాను, తప్పకుండా అవుతాడు. ఇప్పటివరకు చూశారు కదండి, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు యువ నేత గంగుల బ్రిజేందర్ రెడ్డి చెప్పిన అంశాలు. ఆళ్లగడ్డలో తమ కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యంతరం లేదని, ఎవరికి ఇవ్వాలన్నా కూడా తమ కుటుంబం అంతా కూడా చర్చించుకున్న తర్వాతనే ఎవరో ఒకరు బరిలో ఉంటామని, అయితే ఎవరికి ఇచ్చినా ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తున్నారు. అలాగే ఆళ్లగడ్డలో తమ కుటుంబం నుంచి ఒకరు గెలవడంతో పాటు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడానికి, జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టడానికి తమ వంతు సహాయ సహకారాలు కూడా చేస్తామని చెబుతున్నారు. అయితే గతాన్ని తీసుకుంటే తాము కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న అపవాదును తుడిచిపెట్టడానికి ప్రస్తుతం నియోజకవర్గంలోనే ఉంటున్నామని, ఇక భవిష్యత్తులో కూడా కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతామని చెప్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో హోరాహోరీ పోరులో ఇటు గంగుల వారిది పైచేయి అవుతుందా, మరో విధంగా ఇప్పటి వరకు కొనసాగిన విధంగానే భూమా కుటుంబాన్ని పైచేయి అవుతుందా అన్నది కూడా మనము వేచి చూడాల్సిన అంశంగా ఉంది. థ్యాంక్ యూ అండి. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కూర్చొని మా ఐడ్రీమ్ మీడియా ముందుకు వచ్చి మంచి విశేషాలు చెప్పారు. 2019 ఎన్నికల అనంతరము లేదా దానికి ముందే ఐడ్రీమ్ మీడియా మీ ముందుకు మరోసారి వస్తుంది. మరిన్ని వివరాలు కూడా చర్చించుకుంటాం. సంతోషం.